హలో హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పే, ఎక్కడి నుంచి అన్న? హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఇంతకుముందు చేసినాం అన్న చెప్పన్నా, ఇప్పుడు ఎందుకు చేసినవే? ఎందుకు చేసినా అంటే చాలా మంది ఒక చిన్న ఇష్యూలకే చూస్తున్నారు దాన్ని. ఓకే. మన ఇన్నాళ్ళూరు మాల్ దగ్గర ఆడు గుద్దిపోయింది చూడు ఒకడు, పాప చనిపోయింది చూడు, అవును. అమ్మాయి. దాని గురించి ఎవరు మాట్లాడతారా ఏమన్నా? ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకు అట్లా అంటున్నా? ఎవరికి అట్లాంటి సమస్యల పట్ల ఆలోచన లేదు. అరే మన గవర్నమెంట్ లో మన దగ్గర అయింది కదా అన్న. అదే పోలీసులు కూడా దాని కేసు అసలు వాడు గుద్దిండు, చంపిండు, పోయిండు, అయిపోయిందా? దాని గురించి ఎవరు మాట్లాడారా? ఎన్ని ఛానల్ చూసినా ఏ ఛానల్లో మాట్లాడతాడు. నువ్వు కూడా మెన్షన్ చేయలేదనా? నువ్వు చెప్పు, నేను చెప్తా. వార్త చెప్పు నువ్వు నాకు. తప్పు కదా అది. వాడు ఆ కారు ఆస్టిన్ మార్స్ కార్ ఏమో ఉంటది, 6 crores 7 crores ఉంటది. అది అంత స్పీడ్ లో కార్లో గుద్దేసి చంపేసి పోయిండు. ఆడ చూసిండ్రు, CCTV ఫుటేజ్ ఉన్నది అంటున్న. పాపం ఆ పిల్ల ఒరిస్సా నుంచి వచ్చి బతకనీకి వచ్చి ఇనబడి మళ్ళీ పని చేస్తుంటే ఆ పిల్ల చనిపోయింది. ఎవరు పట్టించుకోడు దాని గురించి రెస్పాన్స్. ఎవరు కూడా అంటే ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. నా BRS లేదు, నా కాంగ్రెస్ లేదు. నా కాంగ్రెస్ అంటే ఇక వేస్ట్ అది. ఆ హోమ్ మినిస్టరే పట్టించుకోకపోతే వాడేమో MP కొడుకు అంట వాడు. లింగమనేని రమేష్ అంట. అంటే అట్లా పట్టించుకోకపోతే అది అంతేనా ఇక? ఇప్పుడు పెద్దోళ్ళ కేసులు ఎట్లుంటాయంటే బయటికి కూడా రాకుండా, ఇలా మన బండి సంజయ్ కొడుకు చూసినాం కదా. చూసినాంలే కానీ చెప్తున్నా నేను, అంటే లైవ్ గా అనిపిస్తుంది కదా అదంటే అది ఇంటర్నల్ గా ఎక్కడనో అయిందొచ్చు, అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ అఫేర్స్ ఏదో అని అదేదో చేయొచ్చు. కానీ ఇది లైవ్ గా హై ప్రొఫైల్ మీద గుద్ది చంపిపోతే ఫుటేజ్ ఉన్నది. ఆ పిల్లలు పాపం ఆ పిల్లని ఎత్తుకొని పోయి వాడే తీసుకుపోయిందంట, జాయిన్ చేసిందంట, చచ్చిపోయిందని తెలిసిన తర్వాత కూడా మనం అరెస్ట్ చేయకుండా బెయిల్కి పంపించేస్తే ఇక మనకి ఇక్కడ జస్టిస్. ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. నీకు తెలవాల్సింది ఏంటంటే పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. హై ప్రొఫైల్డ్ కేసు అని పిలుస్తారు ఇట్లాంటి వాటిని. పైకి ఫోన్ వస్తుంది, హై ప్రొఫైల్డ్ కేసెస్ అంటారు వీటిని. నార్మల్ కాదు ఇవి, కామన్ కేసెస్ అండ్ హై ప్రొఫైల్డ్ కేసెస్ అని ఉంటాయి. వీటిని మీడియాలో రాకుండా మేనేజ్ చేయడంతో పాటు ఇట్లాంటి వాటికి సపరేట్ చట్టాలు ఉంటాయి. నార్మల్గా ఉండే చట్టాలు ఉండే పని చేయాలకి. నార్మల్గా ఉండే చట్టాలు ఏవి పనిచేయవు. వాళ్ళకి శిక్షలు వేరే, వాళ్ళకి బెయిల్ వేరే, వాళ్ళ కోసం కోర్టులు కూడా అర్ధరాత్రి దాకా పనిచేస్తాయి. ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇక్కడ ఒక వార్త ఉంది. ఏం తెలుసా, అసలు రాజస్థాన్ చీఫ్ జస్టిస్ తీసి పడేసేయండి. అసలు రాజస్థాన్ ఏసీజేను తీసేయమని చెప్పేసి డైరెక్ట్ గా చూసిరా ఈ వార్తలు? సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతానే లేఖ రాసిండే. అట్లంటే నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతానే ఆయన గురించి రాసిండు. ఏమని? ఆయనను తీసేయండి అని చెప్పి. అంటే దానికి కారణం ఏంది? ఎవరిని? సంజీవ్ శర్మని. అంటే అవినీతి పరుడు అని చెప్పి ఈ జడ్జిలు, మెజిస్ట్రేట్లు, న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్లకు ఇట్లా ఉన్నాక ఇంకేమేడ్చింది చెప్పు? ఇంకా న్యాయ వ్యవస్థ మీరు అడుగుతున్నారు హౌ కెన్ వి బిలీవ్ జస్టిస్ అని చెప్పి. మన పోలీస్ ఇక్కడ అయింది కదా, అప్పుడు స్పాట్ లో అయింది కదా అన్న. తెలిసింది పక్కకి ఎంతసేపు పక్కకి మన అది ఇనాబిడ్ మాల్ పక్కకే ఉండదు కదా పోలీసే మాదాపూర్తి. అవును, ఇంతసేపు రానికి పట్టుకొని తీసుకొని పోయిర్రు. వానికి ఏదో నోట్లో ఏదో పుల్ల పెట్టిర్రు, ఆడేదో ఎడ్డం లెక్క చూసిర్రు, అది చూపించేసిర్రు, పంపించేసిర్రు. అదే నేను గుర్తిస్తా కూడా గట్లనే చేస్తారా? FIR అయినట్టుందన్న. అయిందనా? కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసిరట. ఇక అదే కదా, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టే పరిస్థితి ఉండదు అనమాట. హై ప్రొఫైల్ కేసులు అంటారు కదా వాటిని. అట్లా NBWలో ఏం ఇష్యూ చేయరు వాళ్ళకి. దానికి ఇక మనం హౌ కెన్ వి బిలీవ్ ద జస్టిస్ అనొచ్చు, లేకపోతే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది ప్రతి సామాన్యుడుకున్న ఆవేదన్నే, ప్రతి సామాన్యుడుకున్న వేదన్నే. పోలీస్ స్టేషన్ కి నువ్వు నేను పోయినాం అనుకో, మనం నిలబెట్టి మాట్లాడతాడు వాడు. అసలు నిలబెట్టి మాట్లాడతాడు అంటున్నా. నువ్వు జర వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక ఫార్చునర్ లో నీకు కుర్చీ చెప్పపోతే అడుగు. నన్ను చేతికి ఉంగరాలు, బ్రేస్లెట్, చైన్లు అవి వేసుకొని ఇద్దరు పెట్టుకొని పో. ఫస్ట్ పోగా నీకు కుర్చీ ఉంటుంది. CI ముందర కానీ, SA ముందర కానీ, SHO ముందర. నీకు నాకు మామూలుగా ఇట్లాంటి బట్టలు వేసుకొని సింపుల్గా పోయి నిలబడ్డాం అనుకో, ఎవర్రా బాయ్ నువ్వు, ఎందుకు వచ్చినావు, ఏం పనిరా, అది చూడరా ఏందో అని బెదిరించి పంపిస్తారు మనల్ని. కానీ మళ్ళీ ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏం లేదా? అంటే మనం అంటే
పబ్లిక్ షుడ్ నాట్ రివోల్ట్ అబౌట్. అట్లేముండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు లేకపోతే నాలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు చేరుతాయి. ఎక్కువ మంది మాట్లాడితే మళ్ళీ దానిపైన ఇప్పుడు బండి సంజయ్ కూడా గిట్నే లోపల ఏదో చేద్దామని చూసారు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అంతే. చాలా కేసులు మనం బయటికి మాట్లాడితేనే బయటికి వచ్చినాయి. వాటి వల్ల చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మీరు మాట్లాడిన ఆవేదన ఏదైతే ఉందో నాలాంటి వాళ్ళు ఇంకో నలుగురు మాట్లాడితే అందరూ కలిసి మాట్లాడే వరకంటే ఆయనకు తప్పదు. ఇక అప్పుడు ఏమవుతుందంటే ఇది జనం నోట్లే నానుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఇమీడియట్గా శిక్ష తీసుకోకపోతే ఏదో ఒకటి యాక్షన్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పుడు డిసిషన్ చేస్తారు. లేకపోతే బండి భగీరథ కూడా అరెస్ట్ కాకపోవు, ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు అడగకపోతే అక్కడ మేనేజ్ చేస్తారు. పాప పాపము 26 years అంట ఊరికి వచ్చి పని చేసి ఇంటి పైసలు పంపిస్తుండే. ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంట. చచ్చిపోయింది అంటే ఆమె గురించి ఎవరు ఆమెకి ఏమైనా హెల్ప్ అన్న చేయాలా లేకపోతే ఏమైనా చేసిందా లేదా అసలు ఏం లేదనేది అది నాకు అట్లా అనిపిస్తుంటే అదే నీకు బాధ అనిపించి చెప్తున్నావు. అదే అర్థమైందన్న. ఓకే అన్న. ఓకే సూర్యప్రకాష్ థ్యాంక్ యూ. సో ఈ దేశంలో న్యాయం ఎక్కడుంది అని అడుగుతా ఉన్నారు ఒక సామాన్యుడు. ఒక ఎంపీ కొడుకైతే మాత్రం మరి వాళ్ళకి చట్టాలు ఏమి ఉండవా, వాళ్ళకేం వర్తించాయా అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఆ న్యాయమూర్తి అవినీతి పరుడు సంపన్నుల కేసులనే తానే విచారిస్తూ అనుకూల తీర్పులు ఇస్తున్నారు. ఆహాహా ఎంత బ్రహ్మాండం. మొన్న ఒక న్యాయమూర్తి, ఇప్పుడు ఒక న్యాయమూర్తి. మొన్న ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, ఇలా ఇంకో న్యాయమూర్తి సంపన్నుల కేసులు, హై ప్రొఫైల్డ్ కేసెస్ ఏ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి తీర్పులు ఇస్తూ, అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తూ బ్రహ్మాండంగా డబ్బులు మూటగట్టుకుంటున్నట్ట. పక్షపాతంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే నెలాఖరున రిటైర్మెంట్ లోపు భారీ సిక్సర్లు కొట్ట ప్రయత్నాల్లో ఉన్నారంటూ చివరి రోజులు కాబట్టి కొట్టేసి అయిపోతుందని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సిజేఐతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ ఇతర న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. ఒకవేళ అటు ఇటు ఎవరన్నా మాట్లాడితే ఇగో నాకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నాకు చాలా దగ్గర కాబట్టి ఆయన సాన్నిహిత్యం నాకు ఉన్నది కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుందని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారట. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక సీజే, ఈయన టెంపరవరీ సీజే అంటారు, చీఫ్ జస్టిసే. అయితే జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా ఆరోపణలు చేసిండు. ఎవరో బయట వాళ్ళు చేస్తే వేరు, డైరెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిండు. జస్టిస్ శర్మను బదిలీ చేయాలంటూ సీజేఐకి ఈ నెలలో వరుసగా 3 లేఖలు రాసిండు. చర్యలు తీసుకోకపోవడంపై ఆక్షేపణ. జస్టిస్ సందీప్ మెహతా ఈయన ఆరోపణలు చేసిన ఆయన అండ్ సంజీవ్ శర్మ ఆయన చివరిలో భారీ సిక్సర్లు కొట్టడానికి సిద్ధపడుతున్నటువంటి పెద్ద మనిషి న్యాయమూర్తి. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మ సంపన్నులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన కేసులను తన ధర్మాసనానికి బదిలీ చేస్తూ వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పక్షపాతం, బంధుప్రీతితో వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఈ వార్త, ఇందాక వచ్చినటువంటి కాల్ అండ్ ఈ వార్త ఒకసారి మనం పోల్చి చూస్తే అసలు మాకు దేనిపైన నమ్మకం కలుగుతుంది, ఏ వ్యవస్థ పైన నమ్మకం కలుగుతుంది అని చెప్పంటా ఉండరు. అంతా కరప్షన్ మహిమన అయిపోయింది, అంతా దారుణం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడో ఒక చోట కొంతమంది వల్ల నడుస్తుంది అని అన్న దాంట్లో ఈ జస్టిస్ సందీప్ మెహతా ఈయననే తప్పు అని చెప్పి తప్పించాలని చెప్పి ఆయనని కంపల్సరీగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినట్టుగా, ఒక్కగాటి కాదు, 2 కాదు, 3 లేఖలు రాసినట్టుగా ఈ వార్త.